మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 7వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అంతేకాకుండా మీ శత్రువు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మీరు మీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. ఎవరి వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు. ఇది మీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కొత్త వాహనం కొనాలని చూస్తున్నట్లయితే గనక రాహుకాలం చూసిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది. మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత సమస్యలను పంచుకోవడం వల్ల మీ మనసుపై భారం తగ్గుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ప్రేమైన వారితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజున స్త్రీలకు ఆకుపచ్చ రంగు శుభప్రదము. డబ్బు పరంగా ఈ రోజున కొన్ని శుభవార్తలు పొందుకోవచ్చు. సొంత వ్యాపారాన్ని నడుపుతుంటే మీరు మార్కెటింగ్ పై ఎక్కువ శ్రద్ధ వహించండి. వ్యవసాయంతో అనుబంధం ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ రోజు కార్యాలయంలో పనిపై పూర్తి దృష్టి కొనసాగించడం కష్టం అనిపించవచ్చు. ఆస్తమా రోగులు జలుబు పదార్థాలు తినకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధుల పట్ల శ్రద్ధ వహించండి. విదేశాలకు వెళ్లాలనే మీ కల త్వరలోనే నెరవేరుతుంది. ఈ రోజున ఆదాయం పెరుగుతుంది. మీ వ్యాపార ప్రణాళికలపై పూర్తిగా దృష్టి పెట్టండి. ఇది మీకు లాభాలు తెస్తుంది. కానీ మీ చుట్టూ నివసించే శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ పని ఏదైనా సంపూర్తిగా ఉంటే గనక దాన్ని పూర్తి చేయొచ్చు. మీరు దేనిపైన అహంకారం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుల్ని కలుసుకుంటారు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీరు కొన్ని విషయాల గురించి, ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులను సంప్రదించొచ్చు. ఆత్మవిశ్వాసంతో, సానుకూలతతో మంచి పని చేస్తారు. పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. అయితే వృత్తి జీవితంలో ఎక్కువగా ఒత్తిడి తీసుకోవద్దు. కార్యాలయంలో సవాలు మరియు అడ్డంకులను అధిగమించడానికి మీపై విశ్వాసం కలిగి ఉండండి. పరిస్థితికి తగ్గట్లుగా ఉండడం మీ ప్రత్యేక లక్షణము. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పురోగతికి కొత్త మార్గాలు ఉంటాయి. అధిక ఖర్చు అలవాట్లు నియంత్రించండి. భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రణాళికలు రూపొందించండి. మీ ప్రేమ జీవితానికి అనుకూలమైన రోజుగా ఉంటుంది. తండ్రి ఆశీర్వాదంతో జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందుకుంటారు. కొత్త ప్రారంభం జీవితంలో శాంతిని తెస్తుంది. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మీరు ప్రయోజనం పొందుతారు. అలాగే శుభ అవకాశాలు సృష్టించబడతాయి. ప్రయోజనం పొందడమే కాకుండా డబ్బు మరియు ఆస్తి పరంగా మంచి రోజు ఈ రోజున కానుండబోతోంది. ఎందుకంటే మీరు కొంత పూర్వీకుల ఆస్తిని పొందొచ్చు. చాలా కాలంగా ఏదైనా గొడవలు జరుగుతున్నట్లయితే అవి పరిష్కరించబడతాయి. మీరు మీ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనుల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంది. వ్యక్తులతో మంచి సంబంధాలు ఉంటాయి. వారి నమ్మకాన్ని సులభంగా గెలుచుకోగలుగుతారు. అలాగే సమస్యలు పరిష్కరించేందుకు తండ్రి గారితో మాట్లాడితే మంచిది. మీరు మీ యొక్క ఆరోగ్యంపై కూడా అవగాహన కలిగి ఉండాలి. ఈ రాశి వారు ఈ రోజున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వద్దు. అదే విధంగా మీరు వ్యాపారంలో డబ్బుకు సంబంధించి పెత్తనాన్ని మీ సొంత బంధువులకైనా, మీరు ప్రాణ స్నేహితులకైనా అప్పచెపితే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క లాభాలు నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. మీరు డబ్బుకు సంబంధించిన పెత్తనాల్లో వారికి అప్పచెప్తే మీరే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ రోజు లెక్కలు ఆ రోజున క్లియర్ చేసుకుంటే మంచిది. అయితే మీరు పూర్తిగా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కావున జాగ్రత్తగా వహించండి. అదేవిధంగా శత్రువులు మీకు హాని కలిగించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కావున అప్రమత్తంగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.